శ్రోతలందరికీ నమస్కారమండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఉదయం బాత్రూంలో గడ్డం గీసుకుంటున్నాడు కేశవ. సెల్ ఫోన్ మోగింది. వచ్చి ఫోన్ అందుకున్నాడు. రాకేష్ ఫ్రెండ్ యశ్వంత్. చెప్పు యశ్వంత్. అంకుల్, రాకేష్కి ఒంట్లో బాగాలేదు. మీరు వెంటనే రాగలరా? ఏమైంది? ఎలా ఉన్నాడు? ఫోన్ వాడికివ్వు కంగారుగా అన్నాడు కేశవ. బాగానే ఉన్నాడు అంకుల్, కంగారు లేదు. ఫుడ్ పాయిజన్ అయ్యింది. హాస్పిటల్లో చేర్పించాం. ప్రమాదం ఏమీ లేదన్నారు డాక్టర్లు. మేమే చూసుకునే వాళ్లమే. కానీ మీరొస్తే బాగుంటుందని. అంతకంటే ఏమీ లేదు. మీరు 1 గంటలో ఎయిర్పోర్టుకి రండి. నేను మీకు టికెట్స్ బుక్ చేశాను విషయాన్ని చెప్పాడు యశ్వంత్. భయం లేదు కదా? కొడుకు మాట్లాడకపోయేసరికి కేశవకు అపనమ్మకంగా ఉంది. యశ్వంత్ ఏదో దాచిపెడుతున్నాడేమో. లేదంకుల్, మీరొస్తే బాగుంటుందని. మాకు ఆఫీస్ ఉంటుంది కదా, వెంటనే బయలుదేరుతున్నాం అంటూ ఫోన్ పెట్టేసి భువనకు విషయం చెప్పాడు కేశవ. కంగారుగా 4 బట్టలు సర్దుకుని ఢిల్లీ విమానం ఎక్కారు భువన, కేశవులు. ఆ సాయంత్రానికి నోయిడాకి చేరారిద్దరు. హాస్పిటల్కి చేరి విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. రాకేష్ విషం మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదృష్టం కొద్దీ ఆ టైంకి ఆఫీస్లో ఉండాల్సిన యశ్వంత్ అనుకోకుండా ఇంటికొచ్చాడు. రాకేష్ని చూసి సమయానికి హాస్పిటల్లో చేర్పించటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కారణం ప్రేమ విఫలం. ఆఫీస్లో పనిచేస్తున్న గుజరాతీ అమ్మాయిని ప్రేమించాడు. రాకేష్తో హోటళ్లకు, మాల్స్కు తిరిగిన పిల్ల కాస్త నువ్వు నాకు నచ్చలేదు అంటూ ఇంకొకడిని పెళ్లి చేసుకుంది. డిప్రెషన్తో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు రాకేష్. కొడుకు కోలుకోవటానికి 10 రోజులు పట్టింది. ఆఫీస్కి సెలవు పెట్టించి రాకేష్ను ఇంటికి తీసుకునొచ్చారు. అల్లుడు, కూతురు వచ్చి చూసి వెళ్లారు. కొడుకు ఇంత అధైర్యంగా ఉన్నాడేమిటి? కేశవ మనసును మెలిపెడుతున్న ప్రశ్న అది. కేశవ హైదరాబాద్లో గవర్నమెంట్ వాటర్ వర్క్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య భువన. వాళ్ళకిద్దరు పిల్లలు. రాగిణి పెద్దది, రాకేష్ చిన్నవాడు. ఇద్దరు పిల్లలు చక్కటి వ్యక్తిత్వం కలవాళ్లు. ఎప్పుడూ చదువు గురించే చర్చించుకుంటూ కెరీర్ను ఎలా మలుచుకోవాలో ఆలోచిస్తూ పెరిగిన పిల్లలు. రాగిణికి పోయిన సంవత్సరం పెళ్లి చేశారు. అల్లుడు ప్రవీణ్. ఇద్దరూ బెంగళూరులో ఉన్నారు. ఈ మధ్య రాకేష్కు కూడా సంబంధాలు చూద్దామంటోంది భువన. ఈసారి వాడు వచ్చినప్పుడు పెళ్లి గురించి మాట్లాడదాం అన్నాడు కేశవ. ఈ లోపల ఇలా పరిగెత్తి రావాల్సి వచ్చింది. కొడుకు ఇలా ఎందుకు చేశాడు? ప్రస్తుతం మనసు చెదిరిపోయిన కొడుకుని బాగు చేసుకోవాలి. ఉదాసీనంగా ఉన్న కొడుకు, నిశ్శబ్దంగా కంప్యూటర్లో కూరుకుపోయిన కొడుకు. ఆ రోజు సాయంత్రం రాకేష్తో గార్డెన్లో నడుస్తున్నాడు కేశవ. నీకు రామాయణం తెలుసుగా? రాముడికి ఎన్ని కష్టాలొచ్చాయి. చివరికి కడుపుతో ఉన్న భార్యను వదిలేశాడు కదా. చచ్చిపోదామనుకోలేదే. వాళ్ళు వేరు నాన్నా. వాళ్ళంతా పురాణ పురుషులు, మనం వేరు. ఎలా వేరు? ద్రౌపదిని చూడు. అంతకుముందు ఘోరంగా అవమానం. రక్షిస్తారు అనుకున్న తన వాళ్లే చేతులు కట్టుకుని చూస్తూ ఉన్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. నలచక్రవర్తి ఆత్మహత్య గురించి ఆలోచించలేదే. మంచి బుక్స్ చదివితే నువ్వు ఇలా ఉండవు. బెంచ్ మీద కూర్చున్నాడు రాకేష్. కొడుకు భుజం మీద చెయ్యి వేశాడు కేశవ. మీ యువతరం అంతే. మీరు ఉష్ణ పక్షుల్లాగా ఫోన్లలో కూరుకుపోయి పెరిగారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే తట్టుకోలేరు. మీరు మాలాగా కష్టపడి చదువుకోలేదు. చిన్నప్పుడు మేము చదువుకోవాలంటే వేరే ఊళ్ళో ఉండాల్సిందే. అప్పట్లో మీ తాతయ్య ఊర్లో 5వ తరగతి దాకా మాత్రమే ఉండేది. ఆ పైన చదవాలంటే 30 మైళ్ళ దూరంలో ఉండే కందుకూరుకి రావాల్సిందే. కందుకూరులో మా మేనత్త దగ్గర చదువు. అదే మీ శేషు మామయ్య ఇంట్లో ఉండి ఎంతో నెమ్మదిగా ప్రవర్తిస్తూ ఎలాగోలా చదువులు పూర్తి చేసుకున్నాం. చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే మీ తాతయ్య మా 4 పిల్లలకి మంచి చదువులే చెప్పించారు. ఇప్పుడు మీ తరానికి అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీరు చదువంతా హైదరాబాద్లో చదువుకున్నారు. డబ్బుకి లోటు లేదు. కానీ ప్రపంచ జ్ఞానం లేకుండా పెరగటం, దీనివల్ల చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడిపోవటం. కేశవ మాటలకు అడ్డొచ్చాడు రాకేష్. ప్రేమను పొందలేకపోవటం చిన్న సమస్య కాదు నాన్నా. ప్రేమ జీవితంలో ఒక భాగం కాదనను. కానీ నీ జీవితాన్ని త్యాగం చేయటం ఎందుకు? తెలివి తక్కువగా. ఆ అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని వదిలేశావనుకో, ఎవరికి నష్టం? 4 రోజులకు అందరూ మర్చిపోతారు. దానివల్ల ఏం లాభం? నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఈ వయసులో సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. నేనొక అమ్మాయిని గెలుచుకోలేకపోయాను. ఓడిపోయాను నాన్నా. మొదటిసారి ఫెయిల్ అయ్యాను. అర్థమైంది కేశవకు. చిన్నప్పటి నుండి బుద్ధిగా చదువుకోవటం, ఇంటా బయట మంచి పేరు, పెద్దగా కష్టపడకుండా ఉద్యోగం దొరకటం,
కంప్యూటర్ తప్ప మరో కాలక్షేపం లేకపోవటం. తనలో తానుగా అంతర్ముఖంగా ఉండేవాడికి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏమిటో తెలియకపోవటం. సమస్య ఏదైనా వస్తే ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోవటం. చివరికి డిప్రెషన్తో భయంకరంగా ఆలోచించటం. ఎలా దారికి తెచ్చుకోవాలి? ప్రపంచాన్ని చూడు, మనకంటే తక్కువ వాళ్ళని చూడు. కాళ్ళు లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్లను, ఆఖరికి బుర్రలేని వాళ్ళని చూడు. నీ చేయుత కొద్ది మందికైనా జీవితాన్ని ఇస్తుంది. ప్రాణాన్ని పోగొట్టుకోవటం సులభం. నువ్వే ఇంకొకరికి ఆసరాగా ఉండటంలో ఎంతో తృప్తి ఉంటుంది. కాస్త ఆలోచించు నాన్నా. ఆ నీరెండలో తండ్రి వైపు చూశాడు రాకేష్. కొత్తగా కనిపిస్తున్న నాన్న, గురువులాగా బోధిస్తున్న నాన్న. చిన్నపిల్లాడిలా తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాకేష్. ఇలా రోజు రాకేష్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు కేశవ. ఒకరోజు రాకేష్తో తన స్నేహితులు నడుపుతున్న సేవా సంస్థకు వచ్చాడు కేశవ. నవజీవనం అనే స్వచ్ఛంద సంస్థ అది. పేదవాళ్లకు చాలా రకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. అందులో చాలా విభాగాలు ఉన్నాయి. ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న సంస్థ అది. నోయిడాలో కూడా మా బ్రాంచ్ ఉంది. మీరు అక్కడ కూడా మీకు నచ్చిన పని చేయొచ్చు. పేదవాళ్లకు చదువు చెప్పొచ్చు, లేదా వాళ్లకు ఏదైనా పనిని నేర్పించవచ్చు. ఇలా ఏదైనా సరే మీ ఇష్టం, వివరించాడా సంస్థ చైర్మన్. 1 నెల రోజులకు నోయిడాకు వెళ్తానన్నాడు రాకేష్. కేశవకు కూడా పక్కనే వచ్చాడు. వారం తర్వాత నువ్వు వెళ్ళు నాన్నా, నేను బాగానే ఉంటాను, తండ్రికి సర్ది చెప్పాడు రాకేష్. కొడుకు దగ్గరే ఉందామన్నా ఉద్యోగం ఎలాగా? పైగా భువన ఒక్కటే దిగులు పడుతూ ఉంటుంది. రూమ్మేట్ యశ్వంత్కి జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ వచ్చాడు కేశవ. యశ్వంత్ స్నేహశీలి, కలుపుగోలుగా ఉండే కుర్రవాడు. ఒక్కోసారి రాకేష్ దిగులుగా ఉంటే ఊరుకునేవాడు కాదు. బలవంతంగా ఏ సినిమాకో తీసుకెళ్లేవాడు. రాకేష్ సేవ చేసే నవజీవనంలో తను కూడా సభ్యుడిగా చేరి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాడు. కాస్త నిశ్చింతగా ఉంది కేశవకు. చాలా మంది ఇక్కడికి వస్తుంటారు నాన్నా. ఎక్కువ మంది దుర్భరంగా జీవిస్తూ ఉంటారు కూడా. వాళ్లల్లో ఉన్న మానసిక ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటూ చెప్తూ ఉంటాడు. కొడుకు బాగుపడుతున్నాడు. ఇంకో సంవత్సరం గడిచింది. ఆ రోజు కేశవ మేనత్త కొడుకు శేషు ఫోన్ చేశాడు. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాన్రా. ముందుగా నీతో చెప్దామని ఆగాడు. నాతోనా? ఏమిటో పూర్తిగా చెప్పు. అదే మన రాకేష్ గురించి. నా కూతురు నీ కోడలిగా అయితే ఇష్టం లేకపోతే చెప్పు, వేరే సంబంధం ఉంది, బంధువు కదా అని చెప్పాడు శేషు. మా వాడి గురించి నీకొక విషయం చెప్పాలిరా. అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించి వాడు ఆత్మహత్య దాకా అంటూ కొడుకు గురించి చెప్పాడు కేశవ. సరేరా, నేను మా ఆవిడతో మాట్లాడి చెప్తాను అంటూ కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు శేషు. విషయం తెలుసుకుని బాధపడింది భువన. మీరలా వాడి ప్రేమ కథ గురించి అందరికీ చెప్తూ ఉంటే వాడికి పెళ్ళవుతుందా? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మీరేమో వాడి గురించి ఊరు వాడ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలే మగపిల్లలకు పెళ్లిళ్లు కావటం లేదు. మన కాలనీలో చూడండి ఎంతమంది పెళ్లి కాని పిల్లలున్నారో. కాకపోయినా పర్వాలేదు, అబద్ధాలు చెప్పి నా కొడుక్కి పెళ్లి చేయాలి అనుకోవటం లేదు స్థిరంగా అన్నాడు కేశవ. శేషు నుండి మళ్లీ ఫోన్ రాలేదు. నిరాశపడింది భువన. ఇంకో 6 నెలలు గడిచాయి. కొడుకు పెళ్లి విషయంలో కేశవ ప్రయత్నాలేవీ ఫలించటం లేదు. పిల్లవాడిలో ఏదన్నా సైకలాజికల్ లోపం ఉందేమో. ఆ తర్వాత బాధపడటం ఎందుకు? మా అమ్మాయికి వేరే సంబంధం చూస్తామండి అంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు ఆ అమ్మాయిల వైపు వాళ్ళు. భువనకు భర్త మీద రోజు రోజుకి కోపం ఎక్కువవుతోంది. మీరు మీ సత్యవ్రతం ఎందుకన్నా పనికొస్తోందా? నా మాట విని ఆ దిక్కుమాలిన కథ చెప్పకండి. మీ సత్యవ్రతం వలన నా కొడుక్కి పెళ్ళవుతుందా? వాడి జీవితానికి మీ తిక్క సిద్ధాంతం వల్లే ప్రమాదం అంటూ భర్తని సాధిస్తోంది భువన. మాట్లాడడం లేదు కేశవ. కాలం గడుస్తోంది. సంవత్సరం అయిందప్పటికి. ఆ రాత్రి యశ్వంత్ ఫోన్ చేశాడు. మళ్లీ భయం వేసింది కేశవకి. వాడు బాగానే ఉన్నాడు కదా? అదేమీ లేదు అంకుల్, వాడు బాగానే ఉన్నాడు. మీరు కాస్త కూల్గా ఉంటే నేనొక విషయం చెప్దామని. చెప్పు యశ్వంత్. మా బాబాయ్ కూతురుంది, పేరు స్నిగ్ధ. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మన రాకేష్ గురించి అడుగుదామని నసుగుతూ చెప్పాడు యశ్వంత్. మీ వాళ్లకు వీడి గురించి చెప్పావా? చెప్పానంకుల్. అదేమీ అభ్యంతరం లేదు. కానీ మా చెల్లెల విషయం కూడా మీకు చెప్పాలి. మా సొంత ఊరు కాకినాడ పక్కన కొవ్వూరు. 3 ఏళ్ల క్రితం దానికి వైభవంగా పెళ్లి చేశాం. 6 నెలలు కాపురం చేయకుండా
దాన్ని బాధలు పెట్టాడు. చివరికి అతడు గే అని తెలిసింది. విడాకులు తీసుకున్నాం. అప్పటి నుండి పిల్ల చాలా దెబ్బతిన్నది. పెళ్ళంటే భయం. ఆ భయం పోగొట్టడానికి అందరం కలిసి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడిప్పుడే కాస్త మనుషుల్లోకి పడి ఉద్యోగం చేసుకుంటోంది. మన రాకేష్ అయితే నెమ్మదైనవాడు అనిపించింది. మీకు ఇష్టమైతే మా బాబాయికి చెప్తాను. వాడితో మాట్లాడతాను. నువ్వు మీ చెల్లెలి గురించి వాడితో చెప్పావా? ఇంకా లేదంకల్. ముందు మీరేమంటారు అని మీ ఆంటీతో చెప్తాను. తర్వాత రాకేష్తో మాట్లాడతాను. సరే అంకుల్, ఆలోచిస్తున్నాడు కేశవ. భువనను పిలిచి విషయం చెప్పాడు కేశవ. ఒకసారి పెళ్ళైన పిల్లనా? వికారంగా మొహం పెట్టింది భువన. పెళ్ళయింది నిజమే. దాన్ని పెళ్ళంటారా? ఆలోచించు. వాడికి ఇష్టమైతే చూద్దాం. యశ్వంత్ మంచివాడు. మనవాడు మనుషుల్లో పడటానికి అతడు కూడా ఆరాటపడ్డవాడే. జీవితంలో మంచి స్నేహితులు దొరకటం కూడా ఒక అదృష్టమే. ఆ పిల్ల కూడా మనవాడిలాగా ఒక దెబ్బ తిని లేచింది. ఇద్దరికీ సరిపోతుంది అనుకుంటున్నాను. మౌనంగా ఉంది భువన. ఆ రాత్రి రాకేష్కి విషయం చెప్పాడు కేశవ. నేను యశ్వంత్తో మాట్లాడతాను నాన్నా. ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నాకు కాస్త టైం కావాలి. కొంచెం బెరుకుగా ఉంది. నేను ఒక అమ్మాయిని హోల్డ్ చేయగలనా? మళ్ళీ జీవితంలోకి ఆ అమ్మాయి పెళ్ళంటే భయంగా ఉంది నాన్నా. గతం గత. వాళ్లకు ఇష్టమయ్యే వస్తున్నారు. యశ్వంత్ నీ గురించి చెప్తూ ఉంటాడు కదా. దాన్ని బట్టి నీ గురించి ఒక అంచనాకు వచ్చి ఉంటారు. కొత్త జీవితం మొదలుపెట్టు నాన్నా. మంచి జరుగుతుంది. చెట్టుని పూర్తిగా నరికేసిన కొత్తగా చిగురు వేస్తుంది. ప్రకృతిని చూడు. పాఠాలు నేర్చుకో. పాజిటివ్గా ఆలోచించు. కొడుకుకి ధైర్యం చెప్పాడు కేశవ. దాదాపు నెల రోజులు ఇలాగే కొడుకుకి కౌన్సిలింగ్ ఇచ్చాడు కేశవ. మీ ఇష్టం నాన్నా. నేను స్నిగ్ధతో మాట్లాడతాను. చివరికి ఒకరోజు అన్నాడు రాకేష్. ఫోన్లో కనిపిస్తోంది స్నిగ్ధ. పరిచయం లేదు. కొత్తగా ఉంది. ఎలా మాట్లాడాలో తెలియటం లేదు ఇద్దరికి. ఉద్యోగం గురించి, ఢిల్లీలోని వాతావరణం గురించి ఏదో 4 మాటలు మాట్లాడుకున్నారిద్దరు. ఏదమిత్తంగా ఏదో తేల్చుకోలేకపోతున్నాడు రాకేష్. 4 రోజులు మాట్లాడాక స్నిగ్ధ గురించి అర్థమయ్యింది రాకేష్కి. సాంప్రదాయాన్ని పాటించే మంచి పిల్ల. కట్టు బొట్టు అంతా చక్కగా తెలుగింటి బాపు బొమ్మలాగా స్నిగ్ధ. రాకేష్తో మెల్లగా మాట్లాడుతోంది. బహుశా మొదటిసారి తిన్న దెబ్బ వలన కావచ్చు. అమ్మాయి నచ్చిందా? వాళ్లకు చెప్దామా? కొడుకును అడిగాడు కేశవ. స్నిగ్ధను కాదనటానికి కారణం కనిపించలేదు రాకేష్కి. హైదరాబాద్ వచ్చారందరూ. ఈసారి యశ్వంత్ కూడా వెంట వచ్చాడు. అప్పటికి 4-5 సార్లు స్నిగ్ధతో మాట్లాడాడు రాకేష్. కానీ ఇప్పుడు కాస్త కొత్తగా పెళ్లి చూపులు సెటిల్ అయింది. ఇప్పుడు రాకేష్ మనసుని మెల్లమెల్లగా స్నిగ్ధ ఆక్రమించేస్తోంది. ఆమె నవ్వులో ప్రణయ సంగీతం వినిపిస్తోంది. స్నిగ్ధ లాంటి భార్య తోడుగా ఉంటే ఎన్ని అపజయాలు ఎదురైనా తను లెక్కపెట్టడు అనుకున్నాడు రాకేష్. మరో 2 నెలల తర్వాత రాకేష్ పెళ్లి స్నిగ్ధతో జరిగింది. కొత్త జంట హనీమూన్ కని కేరళ వెళ్లి వచ్చారు. స్నిగ్ధను వదిలిపెట్టకుండా వెంట వెనుక తిరుగుతూ కబుర్లు చెప్తున్న రాకేష్ని చూస్తూ ఉంటే సంతృప్తిగా ఉంది కేశవకు. వారం తర్వాత నోయిడాకు బయలుదేరుతున్నారు నవదంపతులు. వాళ్లను విమానం ఎక్కించారు భువన, కేశవులు. కార్ స్టార్ట్ చేస్తూ, ఇప్పుడు చెప్పు, నా సత్యవ్రతం వల్ల నీ పుత్రుడి జీవితానికి ఏమన్నా నష్టం వాటిల్లిందా? నవ్వుతూ భార్యని అడిగాడు కేశవ. బదులుగా భర్త చేతిని పట్టుకుంది భువన. ఆ స్పర్శలో సమాధానం దొరికింది కేశవకు. కారు కదిలింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.